విజయ, రేపు నా పుట్టినదినం. నాదో చిన్న కోరిక. అడుగు రాణి, అడుగు. నా ఎత్తు బంగారం తూచి. ఓహో, స్వర్ణ తులాభారమేగా? అలాగే రాణి, మహదానందంగా జరిపిస్తాను. సరేనా? అరేరేరేరే, ఏమిటో విచిత్రంగా ఉందే. విక్రమ, బొక్కసంలో ఉన్న ధనమంతా తెమ్మని ఆజ్ఞాపించానే, ఎందుకు తేలేదు? బొక్కసం శూన్యమై బహుదినాలైంది ప్రభు. ఏమన్నారు? అవును ప్రభు, తమరు రాజదంపతులను చెరలో ఉంచిన కారణంగా ప్రజలు ఎదురు తిరిగేటట్లున్నారు. అందుకై ముందే యోచించి ఆయుధాల కొరకు, సైనిక దళాల కొరకు ధారాళంగా ఖర్చు పెట్టాను. విక్రమ, ఎవరి అనుమతి పొంది నీవు మా ధనాన్ని వ్యయపరిచావు? రంజన, చాలు స్వామి, చాలు. నా గురించి మీకెందుకు కలహం? ముఖ్యంగా నాకు బుద్ధి లేక ఇలాంటి కోరిక కోరుకున్నా. రంజన, రంజన, కొంచెం ఆగు, నా మాట విను. విక్రమ, అంతఃపురంలో ఇంకెక్కడా స్వర్ణమే లేదా? గుర్తొచ్చింది. నిన్ను 10 మార్లు త్రాసులో ఉంచి తూచేటంత స్వర్ణాన్ని క్షణంలో తెస్తాను. ఆహా, స్వర్ణ నాగాభరణం. రంజన, రంజన. స్వామి, ఏమిటిది? ఇంత రాత్రైనా దీపాలు వెలిగించాలనే మాట మర్చిపోయావా? ఎవరెక్కడా? ప్రభు, ఇది పగలు. తమ కళ్ళకు దృష్టి మంచింది. ఏమన్నావు? నా కళ్ళకు దృష్టి నశించిపోయిందా? రంజన, 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 నీ ముఖాన్ని చూసుకోలేని పాపిష్టినయ్యానా నేను? ఏం చేసేది? నా కళ్ళిక దేన్ని చూడలేవా? ఇదంతా శివాపచార ఫలం ప్రభు. ఏమన్నా? చెయ్యి, నా చెయ్యి. చేతులు స్వాధీనం తప్పాయి ప్రభు. వైద్య, మా స్వస్థత కోసం సంజీవిని పర్వతమనే తేవలసి వచ్చినా సరే
ఈ రాజ్యమునే ధారవోసైనా సరే నాకు నాకు దృష్టిని ఎలాగైనా తెప్పించు. ప్రయత్నిస్తాను ప్రభు. వీలైనంత త్వరగా ప్రయత్నించు. రంజన రంజన, నీవు నా సమీపంలోనే ఉండు రంజన. రంజన రంజన రంజన, ఎక్కడున్నావు రంజన? ఏం అవసరం వచ్చింది? నేనే రాతి బొమ్మనా కదలకుండా నీ ముందే కూర్చోడానికి? రంజన, నీవాడే మాటలేనా ఇవి? అవును, నా మాటలే. అర్ధరాత్రిలో ఏమిటి వెర్రికేకలు? గొంతుకండి దాహమేస్తుంది రంజన, అందుకే పిలిచాను. రావయ్యారా, తెచ్చిన నీళ్ళని పాడు నోట్లో పోయి. రంజన! రంజన అప్పుడే వెళ్ళిపోయింది ప్రభు. నా కన్నుల వెలుగే నన్ను వదిలి వెళ్ళిపోయాక నేడి రంజన వెళ్ళిపోయిందంటే ఆశ్చర్యమేమి. నీళ్లు వద్దు బ్రహ్మ, వద్దు. అయ్యో బాధ బాధ. విక్రమ విక్రమ, నేను ఈ బాధలు సహించలేను. ఇంకెన్ని నాళ్ళు నాకు ఈ నరకం? ఓర్పు వహించండి ప్రభు. అయ్యో, నా ప్రాణాలైనా సరే వడ్డి మీ ఆరోగ్యం నయం చేయిస్తాను. వైద్య, నిరర్థకమైపోయాయా నీ ఔషధాలన్నీను? మనం తొందరపడితే వ్యాధి గుణం కాదు సేనాని గారు. సహించి ప్రభువులను కాస్త ఓపిక పట్టమని నా ప్రార్థన. అమ్మా అమ్మా. రంజన, చూసావా తల్లి, అసలు నిద్రపోకుండా నిన్నే కలవరిస్తున్నారు. ఎవరు? బ్రహ్మ. రంజన వచ్చింది ప్రభు. వచ్చావా రంజన? రంజన, వచ్చాను. ఏం కావాలి? నీవు నా సన్నిధిలో ఉంటే నా వేదన ఎంతో తగ్గిపోతుంది. ఇక నెమ్మదిగా నిద్రపోండి. ప్రొద్దుటే పిలిస్తే వస్తానులే. రంజన, ఈ కష్టకాలంలో నీ ఉపచారం లేకపోతే మనిద్దరి ప్రేమ వృధా సుమా. నేనే మీ చేత తాళి కట్టించుకున్న ఇల్లాలని అనుకున్నారా? అనుక్షణం మీ సేవలు చేస్తూ ఇక్కడే పడి ఉండడానికి. రంజన! ప్రభు, రంజన, సదా మీ పాదాలు పూజించడానికి సిద్ధంగా ఉన్నాను స్వామి. నేను మీ చరణదాసిని కానా ప్రభు? మన అంతఃపురాన్ని పట్టి పీడిస్తున్న మహామారి నువ్వు వెంటనే పంపించి పొరపాటున ఒప్పుకో. అంతఃపురానికి వచ్చింది మహామారి కాదు, మహారాణి. అది ఆ దేవతను దూషించి నా ఆగ్రహానికి గురి కాకముందు క్షమాభిక్ష వేడుకో. రాక్షసుడా, నీవు నా కడుపున పుత్రుడై పుట్టినప్పుడే ఇంటికి చిత్తు రగిలించిన దుష్టమయ్యా పాపి, దుర్మార్గుడా. అమ్మా అమ్మా అమ్మా.